బంగ్లాదేశ్లో గత కొద్ది రోజులుగా సంక్షోభం కొనసాగుతుంది. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మైనారిటీ వర్గాలపైన దాడులు పెరిగాయి. దేశమంతా అశాంతి నెలకొంది. అయితే హాదీ హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వ కుట్ర ఉందని అతని సోదరుడు ఆరోపించడం బంగ్లాదేశ్లో ఉధృత పరిస్థితులకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ క్రమంలో తరీక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత దేశంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాత్కాలిక ప్రభుత్వం అతనికి సాదర స్వాగతం పలికింది. తరీక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కుమారుడు. దేశం విడిచి విదేశాల్లో ఉంటున్న రెహమాన్ ఢాకాలో దిగాడు. ఇటీవల కాలంలో రెహమాన్కు అనుకూలంగా బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. రెహమాన్ ఎదుర్కొంటున్న అవినీతి, హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు అతనికి క్లీన్ చిట్ ఇచ్చాయి. ప్రధాన కేసులన్నింటిలో అతడిని నిర్దోషి అని విడుదల చేశాయి. దీంతో రెహమాన్ రాకకు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. దీంతో బీఎన్పీ ప్రధాన నేతగా 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉంటానని ఇటీవల ప్రకటించారు.